సంఘములో నువ్వెందుకు ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా దేవుని ప్రేమను పొందాలి, దేవుని ఇష్టాన్ని అనుభవించాలి, దేవునికి మరింత దగ్గర అవ్వాలి అని అంటే నువ్వు సంఘములో ఉండాలి. రెండవదిగా సంఘములో నువ్వెందుకు ఉండాలి అని అంటే, సహాయం పొందుకోవాలి అని అంటే, ప్రొటెక్ట్ చేయబడాలి అని అంటే, దేవుడు నిన్ను ఆదుకోవాలి, దేవుడు నిన్ను తప్పించాలి అంటే నువ్వు సంఘములో నిలిచి ఉండాలి. మూడవదిగా చూడండి, 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వినండి, మూడవదిగా నీవు సంఘములో ఉండుట వలన నీకు కలిగే మేలు, నువ్వు పొందే ఆశీర్వాదం ఏంటంటే వర్ధిల్లుతావు. చెప్పండి చెప్పండి, ఏమవుతావు? చాలామంది కుటుంబాలు, చాలామంది సంతానం, చాలామంది చేసే కష్టార్జితాలు, వ్యాపారాలే కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, ఇంకోటే కావచ్చు, వర్ధిల్లకుండా ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడన్నా చందంగా ఉన్నాయి, మార్పులు లేవు, ఎక్కడవక్కడే కట్టెను కొట్టే పొయ్యిలో పెట్టే అంటారు కదా, అలా ఏ రోజుకా రోజు, రోజంతా కష్టం, ఇంటిల్లిపాది కష్టం. ఏమైంది? ఆర్జితము, కష్టార్జితము అంటే ఏమో. దేవునికి స్తోత్రం. చాలా కుటుంబాలు క్షీణించుకుపోతున్నాయి, చాలా గృహాలు ముక్క చెక్కలైపోతున్నాయి, చాలామంది పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారు, ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు, ఒక మంచి గృహం కట్టుకోలేకపోతున్నారు, అప్పుల ఊబుల నుంచి బయట పడలేకపోతున్నారు. తల్లి పిల్లలు కష్టపడుతున్నా, ఇంటిల్లిపాది కష్టపడుతున్నా ఏంటో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తుంది యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చూడండి, సంఘములో నువ్వెందుకు ఉండాలి అని అంటే, నీవు వర్ధిల్లుట కోసం, నువ్వు ఆశీర్వాదం పొందడం కోసం, నీవు విస్తరించడం కోసం, నీవు అంతకంతకు బలాభివృద్ధి పొందడం కోసం సంఘములో ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతకంతకు ఎదుగుతావు, అంతకంతకు బలాభివృద్ధి చెందుతావు, అంతకంతకు విస్తరిస్తావు, అంతకంతకు దీవించబడతావు. హల్లెలూయా. అటువంటి ఉన్నతమైన స్థలం ఇది సంఘం అంటే. నిన్ను అభివృద్ధి పరిచే స్థలం, ఆశీర్వాదాలతో నింపే స్థలం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాలు ఇచ్చే స్థలాన్ని విడిచిపెట్టేస్తున్నారు, అభివృద్ధి పొందింపచేసే దీవెనిచ్చే స్థలాన్ని మరిచిపోతున్నారు, ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం పొందుకోకుండా, దీవెనలు పొందుకోకుండా అపవాది ఆదివారమే ఏదో పనులు, ఏదో ప్రయాణాలు, ఏదో ఫంక్షన్స్, ఏవో కార్యక్రమాలు, ఆదివారం అని ఏమాత్రం ఆలోచించకుండా, ఇది ప్రభుదేనో, ఇది ఆజ్ఞ, ప్రభు ఏర్పాటు చేసుకున్న దినం అనేటువంటి ఆలోచన రవ్వంతైనా ఉండకుండా మనం పరిగెడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాల్ని దూరం చేసుకుంటున్నాం. ఏమండి, మన జీవితాల్లో అభివృద్ధిని పొందుకోలేకపోతున్నాం. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, నీవు సంఘములో ఉండుట వలన నీవు వర్ధిల్లుతావు, అంతకంతకు బలపరచబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఇల్లు, నా కుటుంబం, నా యొక్క పని ఇలా ఉందేంటి నాయనా,
అని ప్రార్థన చేస్తారు. తెలిసిన వారికి తెలియని వారికి అందరికీ చెప్తారు, దేవుడు నన్ను కరుణించాలి, దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు, క్షణం పట్టదాయనికి అంటూ ఉంటాం. నిజమే, క్షణం పట్టదాయనికి నిన్ను దీవించటం. అయితే ఆయన దీవించాలి అని అంటే నువ్వు సహవాసములో, సంఘములో నిలవాలి కదా. జ్ఞాపకం వచ్చినప్పుడు వస్తాను, అవసరం ఉన్నప్పుడు వస్తాను, అవసరం తీరాక మానేస్తాను, ఆ తర్వాత ఇంకేదైనా ఉన్నప్పుడు వస్తాను అంటే అభివృద్ధిని కోల్పోతావు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాన్ని జార విడుచుకుంటున్నావు. వాక్యం చెప్తుంది కదా, వారు వర్ధిల్లుతారట. చెప్పండి, ఏమవుతారు? చదువుల్లో, ఉద్యోగాల్లో, ఆరోగ్యంలో, కుటుంబ విషయాల్లో, బంధుమిత్రుల విషయాల్లో వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొలస్సీ 1:28. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. గట్టిగా స్తోత్రం చెప్పండి. పౌలయ్య గారు చెప్తున్నారు, పౌలయ్య గారు చెప్తా ఉన్నారు కొలస్సీ సంఘానికి, మేము క్రీస్తుని ప్రకటిస్తున్నాం, క్రీస్తుని గురించి బోధిస్తున్నాం, మేము గద్దిస్తున్నాం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యాన్ని నేర్పిస్తున్నాం. ఇవన్నీ ఎందుకో తెలుసునా? ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణుని చెయ్యాలి, ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు సారూప్యములోనికి తేవాలి, ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తుకు మాదిరి చెయ్యాలని మేము ప్రయాసపడుతున్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఏమండి, ఈ మాటకి అర్థం ఏంటంటే, సంఘములో నిలిస్తే నీవు సరిచేయబడతావు. హల్లెలూయా. చెప్పండి. సంఘములో నిలిస్తే మనం ఏం చేయబడతామో? సరిచేయబడతాం. హల్లెలూయా. దేవునికి ఆయాసకరంగా, వాక్యానికి విరోధంగా ఏవో మొలుస్తూ ఉంటాయి. వాక్యము కట్ చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకము ఆ కలుపును తీసేస్తూ ఉంటుంది. ఆ చేదైనటువంటి ఆ మారు విత్తనాలు పెరికి వేయబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రైతుకు ఒక పొలం ఉందండి. వంగనారో లేకపోతే బెండ చెట్లో లేకపోతే ఇంకేదో వేశారు. ప్రతిరోజు పొద్దున్నే 1 గంట సేపు ఆ పొలానికి వెళ్ళి చెట్లన్నీ చూసుకొని, నీళ్లు పెట్టి, మందు వేసి, ఇంకేదో చెత్త చెదారం ఉంటే తీసి, ఏదైనా మొక్కలు వంగిపోతే గడమొక్క పాతి నిలబెట్టి కట్టి, ఇంకేదైనా చీడపేడ పడితే ఆకులు రాల్పేసి మందు కొట్టి, దాని చుట్టూతో వేయబడిన కంచి, ఇవన్నీ ప్రతిరోజు చూసుకుంటాడు. ఎందుకంటే తన పొలం, తన కష్టార్జితం, తన మొక్కలు గనక. దేవునికి స్తోత్రం. అదే త్రోవ ప్రక్కన ఏదన్నా మొక్క ఉంది, అది వంగిపోయింది, చీడపట్టేసింది, కలుపు పెరిగిపోయింది, ఇంకేవో పాదులు దాని మీద అలిమేశాయి, దాన్ని అణిచేస్తున్నాయి. దారంటా చూస్తూ వెళ్ళిపోతాం, కానీ దాని గురించి ఏ మాత్రం కూడా ఆ బాధ్యత అతనికి లేక మనకి రాదు. పైపెచ్చు త్రోవ పక్కన ఏదైనా వంకాయ బెండకాయ కాసిందనుకోండి, అటు ఇటు చూసి తెంపుకుని జేబులు పెట్టుకుని వచ్చేస్తాం. ఎందుకంటే త్రోవ పక్కన ఉంది కదా, ఎవరికైనా అధికారం, ఎవరి ముందు చూస్తే వాళ్ళదే. దేవునికి స్తోత్రం. దాని ఫలం తీసేసుకుంటాం, కానీ అరే వంగిపోతుంది, అరే ఇరిగిపోతుంది, అరే చీడ పట్టింది, అరే కలుపు పెరిగింది అని ఏమీ దాని గురించి ఆలోచించం. కానీ తన పొలంలో ఉన్నటువంటి మొక్కల గురించి మాత్రం మనసు పెట్టి ఆలోచిస్తాడు రైతు. అట్లానే
సంఘములో నీ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరిచేస్తాడు. ఒక్కోసారి అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి బుద్ధి లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి కృతజ్ఞతాహీనంగా ఉంటాం, ఒక్కోసారి లెక్కలేనితనంగా ప్రవర్తిస్తూ ఉంటాం. వీటన్నిటినీ దేవుడు చక్క చేస్తాడు, సరిచేస్తాడు. దేవుడు తన వాక్యం చేత, తన ఆత్మ చేత సంపూర్ణులుగా చేస్తాడు మనల్ని. హల్లెలూయా. బాప్తిసం పొందేశాం, నెలకోసారి సంస్కారం తీసుకుంటున్నాం, ఏదో నచ్చితే చేస్తున్నాం ప్రార్థన, లేకపోతే లేదు, ఇది అయిపోయిన తర్వాత అది అని తీర్మానంగా ఉన్నారేమో. నో, దేవునికి స్తోత్రం. రక్షణ పొందడం, బాప్తిసం పొందడం ఒక్క మెట్టు అయితే, పుట్టిన మీరు ప్రతిరోజు పెరగాలి, ఎదగాలి, అవయవాలు ఎదగాలి, దేహం ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, అన్ని విషయాలు ఎదగాలి. అలా ఎదగాలి అని అంటే నువ్వు సంఘములో నిలబడాలి. దేవునికి స్తోత్రం. మొదట సువార్త ప్రకటిస్తాం, తర్వాత ఉపదేశాలు అందిస్తాం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, గద్దింపు. ఈ గద్దింపులు, ఈ బుద్ధివాక్యాలు, ఈ జ్ఞానవాక్యాలు ఎందుకు? మిమ్మల్ని సంపూర్ణులు చేయడం కోసం, దేవుని ఎదుట మిమ్మల్ని చక్కగా నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. సంఘం ఆయింది, సంఘాన్ని సంపాదించుకున్నది ఆయన. సంఘాన్ని కాయుమని, సంఘాన్ని పోషించమని, సంఘాన్ని మేపమని దేవుడు తన బిడ్డల్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ సేవకుల మీద కోపంతో, లేకపోతే ఆ నాయకుల మీద విసుగుతో, ఇంకోటితో సంఘాన్ని విడిచిపెడితే, సంఘానికి దూరం అయితే, సరిచేయబడాల్సిన విషయాల్లో సరిచేయబడక ఆ వంకర అలాగే ఉండిపోతుంది, ఆ చీడ అలాగే ఉండిపోతుంది. ఏమండి, ఆ కలుపు అలాగే ఉండిపోతుంది, ఆ బలహీనతలు అలాగే ఉండిపోతాయి. నేను నిలబడుతున్నాను, నేను చక్కగా భక్తి చేస్తున్నాను అనే ఊపులోనే దేవునికి దూరం అయిపోతాం. దేవునికి స్తోత్రం. తాను నిలబడుతున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలట. దేవునికి స్తోత్రం. నాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాను అనుకుంటాం. నా రూట్ నాకు యథార్థంగానే కనపడుతుంది. నేను ఏదైనా గీసాను, నేను ఏదైనా మాట చెప్పాను, నాకు అది మంచిగానే కనపడుతుంది. దానిలో లోటు ఎదటి వారికి తెలుస్తుంది. అట్లానే మనం సరిచేయబడాలి. ఏమండి, మనం సరిచేయబడాలి అని అంటే వాక్యం చెప్తా ఉంది. మనం సంఘంలో నిలబడినప్పుడు మాత్రమే దేవుడు తన వాక్యం చేత మనల్ని సరిచేస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని సరిచేయడం కోసం గద్దించవచ్చు, మీకు బుద్ధి రావడం కోసం. మీకు చెప్పేటప్పుడు 1 వేలు చూపిస్తున్నానంటే మిగిలిన 4 వేలు నాకే. హల్లెలూయా. కనుక మీకు బుద్ధి చెప్తున్నానంటే నేను బుద్ధి తెచ్చుకోవాలి, మీకు జ్ఞానం నేర్పిస్తున్నానంటే నాకు ఆ జ్ఞానం కావాలి. హల్లెలూయా. మిమ్మల్ని గద్దిస్తున్నానంటే ఆ గద్దింపు నాకు కావాలి. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకంటే మనల్ని సరిచేయటానికి. చెప్పండి, మనలను సరిచేయటానికి. చెప్పండి, మనలను సరిచేయటానికి. సంఘములో నీవు ఉండుట వలన సరిచేయబడతావు. చెప్పండి, ఏం చేయబడతావు? చూడండి, ఇంకోసారి చదవండి ఆ మాట. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, వీరు వారని లేదండి, ప్రతి మనిషిని. మనమేం పరిపూర్ణులం కాదు కదా, సంపూర్ణం కాదు కదా, మనుషులం కదా, రక్తమాంసాలు కలిగిన వారం కదా. చూపులో, మాటలో, చేతలో, వినికిడో, గ్రహింపో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అవిధేయత మనలో ప్రవేశిస్తాయండి. ఏమండి, మనలో ప్రవేశిస్తాయి. వాటిని తొలగించి మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి, ఆయన ఎదుట, ఆయన అంటే ఎవరు? తండ్రి అయినా దేవుడు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి తండ్రి అయిన దేవుని ఎదుట నిలవబెట్టాలి. హల్లెలూయా.
ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టాలి. ప్రతి మనుష్యుని సంపూర్ణ చేసి ప్రతి మనుష్యుని కూడా దేవుని దగ్గర మేము నిలబెట్టాలి. ఇది మా డ్యూటీ. హల్లెలూయా. అందుకని సరిచేయబడి పరిపూర్ణుడు కావాలి, సంపూర్ణుడు అవ్వాలి అని దేవుడు నిన్ను సంఘములో పెట్టాడు. దేవునికి స్తోత్రం. సంఘములో ఉండుట వలన నీవు సంపూర్ణుడు అవుతావు, పరిపూర్ణుడు అవుతావు, సరిచేయబడతావు. కట్ చేయాల్సిన కట్ చేస్తాడు, అంటు కట్టాల్సిన వాడితో అంటు కడతాడు. బలంగా ఫలించినట్లుగా నీకే బలం ఇవ్వాలా బలం ఇస్తాడు. ఆ విధంగా నువ్వు సరిచేయబడతావు. దేవునికి స్తోత్రం. మరొక మాట చూద్దాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. హగ్గై గ్రంథము. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను సెలవిస్తున్నాడు. ఓకే. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపననుగ్రహించెదను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. 5వదిగా సంఘములో నువ్వెందుకు ఉండాలి అంటే దేవుడు చెప్తున్నాడు, ఈ స్థలములో దేవుడు సమాధానాన్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆ సమాధానాన్ని పొందుకోవాలి, ఆ సమాధానాన్ని అందుకోవాలి, ఆ సమాధానాన్ని కలిగి నువ్వు ఉండాలి. చాలా కుటుంబాల్లో ఇది లేదు, చాలా వ్యక్తుల్లో ఇది లేదు. ఏది? సమాధానం, శాంతి లేదు. పైకేదో పెద్ద కుటుంబం, పైకేదో కార్లు, పైకేదో బంగ్లాలు కనపడుతున్నా కానీ వారి గుండెల్లో నెమ్మది లేదు, వారి మనసుల్లో సంతోషము శాంతి లేదు. 190 మంది ఇదే బాధ. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు, శాంతి లేదు. ఎడమొహం పెడమొహం, కోపాలు, ఉద్రేకాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఇంటిని కూడా అసమాధానం రాజ్యమేలతా ఉంది. ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డని కూడా అసమాధానం, అసమాధానం, అసమాధానం. దేవుడు చెప్తున్నాడు, సమాధానంతో నింపుతాను, శాంతితో నింపుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధానంతో నింపుతాను, శాంతిని మీకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో సమాధానం లేక, సంతోషం లేక, శాంతి లేక ఎన్నో రోగాలు, ఎన్నో బలహీనతలు, మరెన్నో కలతలు, మరెన్నో కన్నీళ్ళు. ఎందువల్ల వచ్చింది గొడవ? ఎందుచేత నీ బాధ? ఎందుకు వచ్చిన ఈ తిప్పలు? ఎందుకు వచ్చిన ఈ చికాకు? ఎందుకు వచ్చిన జీవితం అనేటువంటి నిరాశతో ఎందుకు మాట్లాడుతున్నాం? సమాధానం లేక, శాంతి దొరక్క, తింటాకున్నాయి ఉంటాకుంది అయినా సమాధానం సంఘములో నిలిచి ఉండనందువల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరం అంటే, సంఘం అంటే, సహవాసం అంటే, సమాజంగా కూడటం అంటే లెక్కలేనితనం. వెళదాంలే, వెళ్ళొచ్చులే. ఇదే నీ కుటుంబములో అసమాధానానికి దారితీస్తుంది. ఇదే నీ సంతోషాన్ని హరించి వేస్తుంది. ఇదే నీ ఆరోగ్యానికి తూట్లు పొడి చేస్తుంది. దేవునికి స్తోత్రం. అన్నిటికీ సమయం ఇస్తాం, అన్నిటికీ చక్కగా ఉంటాం, అన్ని విషయాల్లో మనం చక్కగా ఉంటాం. కానీ మరి దేవుని మందిరం, దేవుని సమయం, దేవుని సంఘం, ఈ విషయంలో మాత్రం తప్పిపోతున్నాం, ఉండలేకపోతున్నాం. ఏవో సాకులు, ఏవో కారణాలు, ఏవో. హల్లెలూయా. కనుక ఈరోజు నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం.
మనం సంఘంలో చేర్చబడ్డాం, క్రైస్తవులము, దేవుని పిల్లలము, దేవుని ఇంటివారము అని గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్తున్నాం కదా. మనం దేవుని పిల్లలు అవ్వడానికి, మనం క్రైస్తవులుగా మారడానికి మనం ఏం చేయలేదు. ఏ కష్టం లేదండి, ఏ ప్రయాస లేదు. అంతా చేసింది యేసయ్యే. శ్రమ పడింది, శోధించబడింది, నలగొట్టబడింది, రక్తం చిందించింది, సిలువకెక్కింది, ప్రాణం వదిలింది, సమాధిలోకి వెళ్ళింది, అంతా ఆయనే. ఆయన ఇచ్చిన వాటిని వెల ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నాడండి. దేవునికి స్తోత్రం. మనలను సంఘంగా చేసుకున్నాడు, తన నివాసంగా, తన గృహంగా, తన కుటుంబంగా, తన రాజ్యంగా చేశాడు మనల్ని ఈ భూమి మీద. హల్లెలూయా. తన ఇల్లుగా, తన రాజ్యంగా ఈ భూమి మీద మనల్ని చేశాడు. మనం దేవుని సంఘం. దేవునికి స్తోత్రం. కనుక ఆ సంఘములో మనం నిలిచి ఉండాలి. నిలిచి ఉండుట వలన దేవుని ప్రేమను పొందుకుంటాం. చెప్పండి, నిలిచి ఉండుట వల్ల దేవుని ప్రేమను పొందుకుంటా. నిలిచి ఉండుట వలన దేవుని సహాయాన్ని అందుకుంటా. నిలిచి ఉండుట వలన మనం వర్ధిల్లుతాం. భౌతికంగానేంటి, ఆత్మీయంగానేంటి వర్ధిల్లుతాం. నిలిచి ఉండుట వలన సరిచేయబడతాం. ఏమండి, నిలిచి ఉండుట వలన సమాధాన సంతోషాలు పొందుకుంటాం. అందరూ లేచి నిలబడండి. మహిమ మీకే చెల్లిస్తూ, ఘనత మీకే చెల్లిస్తూ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, ఆరాధనలో పాల్గొని వాక్యాన్ని వినని బిడ్డలను దీవించి బలపరిచి వారి గృహాలకు పంపించమని, స్వస్థతనిచ్చి, విడుదలనిచ్చి, ఆశీర్వాదాన్నిచ్చి, అభిషేకించి వారి గృహాలకు పంపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.